దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు మేలు కలుగును. ఏమండి, దేవుడు మీకు మేలు కలుగును అని సెలవిస్తూ ఉన్నాడు. ఏదైతే మీకు దక్కాల్సింది, లేక మీకు చేరాల్సింది, మీ దగ్గరికి రావాల్సింది ఏదైతే ఉందో, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, అది ఏదైనా సరే, అది దేవుడు మీ దగ్గరికి మళ్ళా రప్పిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీ దగ్గర నుండి పుచ్చుకున్నటువంటి వారు మీకు ఇయ్యని వారిగా ఉన్నట్లయితే, ఒక దినాన వారే మీ దగ్గర నుండి పుచ్చుకున్న మరి ఏదైనా సరే వారు మీకు మళ్ళా తీసుకొచ్చి ఇస్తారంట. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో, రాబో కాలమునందు నీకు మేలుకు కలుగునని నమ్మిక ఉన్నది. ఏమండి, రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మీయా గారు చెప్పుచూ ఉన్నాడు. రాబో దినములలో నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నదంట. దేవుని బిడ్డలారా, ఇంత చక్కని మాట, ఇంత చక్కని నమ్మిక. నీ పిల్లలు మరలా నీ యొద్దకి తిరిగి, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. దూరంగా ఉన్నటువంటి వారు మరలా నీ యొద్దకి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమాధానము లేకుండా అసమాధానముతో దూరమైపోయినటువంటి కుటుంబాలని దేవుడు మరలా ఐక్యపరుస్తూ ఉన్నాడు. మీ యొక్క సొమ్మును దోపుడు సొమ్ముగా అయిపోయిందేమో, దోపుడు సొమ్మును మరలా దేవుడు మీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా దేవుడు మీకు క్షేమము కలగజేయడానికి, మీకు మేలును కలగజేయడానికి ఆయన పూనుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది అని చెప్పేసి. ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దేవుని అందు విశ్వసించు, నమ్మిక ఉంచు. నువ్వు ఏదైతే కోల్పోయినావో దేవుడు అది నీకు మరలా నీ యొద్దకు తిరిగి దాన్ని రప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలుగా విడిపోయారేమో, పిల్లలు మీ యొద్ద నుండి దూరంగా ఉన్నారేమో, మరి ఇక ఏదైనా సరే మీరు బాధపడుతూ కన్నీరు కార్చుకుంటూ దేవుడి సన్నిధానంలో మీరు ప్రార్థిస్తున్నారు కావచ్చు. అయ్యా, నేను ఇది కోల్పోయాను, మరలా నాకు దయచేయి తండ్రి అని చెప్పేసి అని మీరు ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీకు జవాబిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 91వ అధ్యాయం 16వ వచనములో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆరోగ్యం కోల్పోయినావేమో, దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. ఆయన రక్షణ నీకు చూపిస్తాను అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, ఆయన రక్షణకర్త, ఆయన రక్షకుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు. దేవుని బిడ్డలారా, అన్ని విధాలుగా చూసుకునేటటువంటి రక్షకుడు మన దేవుని. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనములు కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు మీ జీవితంలో చేస్తానంటూ ఉన్నాడు. ఏదైతే కోల్పోయారో, ఏ ఆరోగ్యం అయితే లేదో, ఏ బలమైతే లేదో, ఏ స్వస్థతలైతే లేక మీరు బాధపడుతూ ఉన్నారో, కానీ దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరచెదనని, నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్కు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఈ మాట వింటున్నటువంటి నీవు ఆ మాటని నువ్వు ఆలకించి, ఆ మాటకి నువ్వు లోబడి, ఆ మాట యందు నువ్వు విశ్వసించినట్లయితే ఆ మాట నీ జీవితంలో నెరవేరును గాక. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను నేను దానికి కాపు చేచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. రాబో కాలమునందు దేవుడు నీకు మేలు చేస్తాడట. నీకు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు. నీకు రక్షణ
చూపిస్తానంటూ ఉన్నాడు. అదే కాక ఆయన స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. అన్ని విధాల క్షేమకరమైన స్థితిని కలగజేసి ఆయనే నిన్ను కాపు కాస్తాడట. దేవుని బిడ్డలారా, నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు కూడా దాని మీదకి రాకుండానట్లు. ఏ కీడు, ఏ అపాయము, ఏ అనారోగ్యము, ఎలాంటి నష్టము, దేవుని బిడ్డలారా, ఎలాంటి దుఃఖము, మరి ఏది కూడా రాకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి సంతోషముతో సంపూర్ణమైన ఆనందముతో నేను నింపుతాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దివారాత్రములు దాన్ని నేను కాపాడుతున్నాను అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు నిద్రపోడు. దివారాత్రము కూడా ఆయన నిన్ను, నీ పిల్లల్ని, నీ యొక్క ఆస్తుల్ని, నీ పొలము కావచ్చు, నీ పశువులను కావచ్చు, నీకున్న సమస్తమును అన్నిటిని కూడా ఆయన కాపాడుతాను, రక్షిస్తాను అంటూ ఉన్నాడు. ఇంత గొప్ప మేలుకరమైన స్థితిని దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ మొరను ఆలకించినాడు, నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు జవాబిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ జవాబును పొందుకున్నట్లయితే నీకు, నీ కుటుంబానికి మేలును ఆయన అనుగ్రహించి మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.